హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సెసి టీవీ. నేను మీ సాయి. ఈరోజైతే ఒక చక్కటి బెస్ట్ బిజినెస్ ఐడియాతోటైతే నేను మీ ముందుకు వచ్చాను. సో చాలామంది అనేక రకాల వ్యాపారాలు పెడుతుంటారు. బట్ చాలా ఎక్కువ లాభాలు రావు, నష్టాలే వస్తూ ఉంటాయి. ఏ బిజినెస్ చేస్తే మనం త్వరగా ఎర్నింగ్ చేసుకోవచ్చు, ఎక్కువ సంపాదించుకోవచ్చు అని చాలామందికి ఐడియా ఉండదు. నేను ఈరోజు చూపించబోయే బిజినెస్ అయితే చాలా బెస్ట్ బిజినెస్. కేవలం 20 లక్షల్లోనే పెట్టుబడి. 20 లక్షల పెట్టుబడితోనే ప్రతి నెల 2 లక్షలు సంపాదించే బిజినెస్. మనమైతే ఇప్పుడు రోమన్ ఐలాండ్ దగ్గరికైతే వచ్చేసాం. మరి ఫ్రాంచైజ్ మేనేజర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలైతే తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే మనతోటి రోమన్ ఐలాండ్ ఫ్రాంచైజ్ మేనేజర్ సునీల్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. నమస్తే అండి. సార్ రోమన్ ఐలాండ్ అంటే ఏంటి సార్? రోమన్ ఐలాండ్ బ్రాండ్ అంటే ఏంటి? సో బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది? ఓకే, హలో ఫ్రెండ్స్, నా పేరు సునీల్ కుమార్ అండి. నేను ఫ్రాంచైజీ మేనేజర్ రోమన్ ఐలాండ్లో. మనది రోమన్ ఐలాండ్ వచ్చేసి 2011లో స్టార్ట్ చేశామండి. ఇప్పుడు మనం చెర్లపల్లి, హైదరాబాద్ నుండి ఆపరేట్ చేస్తున్నాము. ఈ 2011 నుండి ఇప్పటివరకు 13 years ఆఫ్ జర్నీలో మనం ఏపీ, తెలంగాణ, కర్ణాటకతో పాటు పాన్ ఇండియా మొత్తంలో 210 స్టోర్స్ కంటే ఎక్కువగా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసాము. అండ్ రోమన్ ఐలాండ్ బ్రాండ్లో మీకు మెన్స్ వేర్ అపారల్స్ ఉంటుందండి. విచ్ మీన్స్ మీకు 15 years అండ్ అబోవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి టీషర్ట్స్ నుండి షర్ట్స్, జీన్స్, ట్రౌజర్స్, బాక్సర్స్, ఇన్నర్ వేర్స్, కార్గోస్, ట్రాక్ ప్యాంట్స్, ఇట్లా సీజనల్ వేర్స్ కూడా మీకు ఉంటాయి. మీకు హుడీస్ కానివ్వండి, లేకపోతే వెల్వెట్ జాకెట్స్ కానివ్వండి, స్వెట్ షర్ట్స్ కానివ్వండి, ప్రతిది కూడా సీజనల్కి తగ్గట్టుగా మీకు అవైలబుల్ ఉంటుంది. సార్ బేసిక్గా నేను చూశాను, నేను తెలుసుకున్నాను. బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది లక్షలు పెట్టుబడి పెడతారు. బట్ అవి రిటర్న్స్ తొందరగా రావు, లాసులు కూడా వస్తాయి కొన్నిసార్లు. సో మనదైతే లాస్ లేకుండా బిజినెస్ చేయొచ్చు అని చెప్పేసి విన్నాను. నేను కూడా కొన్ని ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో చూశాను. సో మనది ఎలా స్టార్ట్ చేయొచ్చు సార్? ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు? సార్, మీరు అడిగే ప్రశ్నలన్నీ కూడా మీరు ఆల్రెడీ స్టోర్స్ విజిట్ చేసి రీసెర్చ్ చేసి వచ్చినట్టున్నారు. అందుకే ఇంత క్రిస్ప్గా అడుగుతున్నారు. సో ఇది ఏంటి అంటే, మీకు ఇవాళ మార్కెట్లో ఫ్రాంచైజీ అమ్మడానికి చాలా బ్రాండ్స్ ఉన్నాయండి. 2 లక్షల నుండి ₹1 కోటి వరకు పెట్టుబడితో చాలామంది ఫ్రాంచైజీస్ అట్రాక్ట్ చేయడానికి ఉన్నారు. బట్ ఫ్రాంచైజీ అమ్మడం ఒక ఎత్తు అయితే, ఫ్రాంచైజీ నడపడం ఇంకొక ఎత్తు. సో ఫ్రాంచైజీ అమ్మిన తర్వాత ఫ్రాంచైజీకి ఏదైతే సపోర్ట్ కావాలో దాంట్లో మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. సో ఫ్రాంచైజీ అమ్మిన తర్వాత వాళ్ళకు ఎవ్రీడే హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ, వాళ్ళకు ప్రతిరోజు కూడా సేల్స్ ఎలా పెంచుకోవాలి అనేది వాళ్ళ సేల్స్ టీమ్కి, ప్లస్ మన ఫ్రాంచైజీ ఓనర్కి ట్రైనింగ్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే న్యూ స్టాక్ అప్డేట్ చేయడం కానివ్వండి, ఇవన్నిట్లో కూడా మేము ముందు ఉంటాం. సార్ మల్టీ బ్రాండ్ షోరూమ్కి, ఎక్స్క్లూజివ్ బ్రాండ్ షోరూమ్కి రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? చాలా మంచి ప్రశ్న అండి. ఈ క్వశ్చన్కి మన ఎవరైతే ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియక పాపం ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ క్లోదింగ్ బిజినెస్లో వాళ్ళ పేరుతో బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఒక డ్రీమ్ ప్రాజెక్ట్గా వాళ్ళు వస్తారు. ఇట్స్ నైస్. బట్ ఏంటంటే ఆ సోర్స్ ఎక్కడి నుండి, మీరు ఒక మల్టీ బ్రాండ్ స్టార్ట్ చేయాలంటే మీకు సోర్సెస్ ఎక్కడి నుండి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక స్టోర్ ఫిల్ చేయడానికి మీకు టీషర్ట్సే కానివ్వండి, షర్ట్సే కానివ్వండి, జీన్సే కానివ్వండి, ఇవన్నీ ఒక చోట దొరకదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఢిల్లీ నుండి కొంచెం, కోల్కతా నుండి కొంచెం, సూరత్ నుండి, తర్వాత ముంబై నుండి, బెంగళూరు నుండి, ఇట్లా మల్టిపుల్ సోర్సెస్ నుండి ఒక షర్ట్ నుండి, ఒక ఏరియా నుండి షర్ట్స్, జీన్స్, ట్రౌజర్స్ ఇట్లా అన్నీ కూడా ప్రొక్యూర్ చేసి షోరూమ్ అనేది ఫిల్ చేస్తారు. అవును సార్. బట్ ఆ తెచ్చిన ప్రోడక్ట్స్ మళ్ళీ మీకు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు సేమ్ దొరుకుతుందా? ఆ ఫిట్టింగ్స్ దొరుకుతుందా? ఆ క్వాలిటీ దొరుకుతుందా? ఆ ప్రైజింగ్లో వస్తుందా? ఇది వాళ్ళకు అన్షూర్. ఓకే. అండ్ దీనికోసం వాళ్ళు పాపం ఫిజికల్గా వెళ్ళి టైం అంతా స్పెండ్ చేసి, వాళ్ళకున్న జీరో నాలెడ్జ్తోని, ఎందుకంటే ఫస్ట్ టైం బిజినెస్లో వచ్చారు కాబట్టి
వాళ్ళకి తెలియదు ప్రోడక్ట్ ఫ్యాబ్రిక్ ఎలా చెక్ చేయాలి, డిజైన్స్, సైజెస్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. సో అక్కడ అది మూవ్ అవుతుందా అవ్వదా మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు షాప్లో పెట్టిన తర్వాత ఇన్వెంటరీ ఇష్యూస్ వస్తాయి, ఎందుకంటే మల్టిపుల్ లొకేషన్స్ నుండి. రెండోది ప్రతి కస్టమర్ కూడా మల్టిపుల్ బ్రాండ్ అవుట్లెట్ అంటే బార్గెనింగ్కి ముందు ఉంటారు. ఇప్పుడు ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అనుకోండి, మీ వెనకాల ఒక బ్రాండ్ ఉంటుంది. సో మీకు రోమన్ ఐలాండ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిది కూడా మీకు అండర్ వన్ రూఫ్ మీకు అవైలబుల్ ఉంది. మీకు షర్ట్స్ కానివ్వండి, టీ షర్ట్స్ కానివ్వండి, జీన్స్, ట్రౌజర్స్ ఇట్లా ప్రతిది కూడా మనకు ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు మనకు అన్నీ కూడా అండర్ వన్ రూఫ్ అవైలబుల్ ఉంటుంది. సార్ బిజినెస్ చేయడానికి రోమన్ ఐలాండే ఎందుకు చూస్ చేసుకోవాలి? వెరీ నైస్ అండి. రోమన్ ఐలాండే ఎందుకు చూస్ చేసుకోవాలి అనేసి ప్రశ్న అండి. ఇప్పుడు మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, మనం సెలెక్ట్ చేసుకునేది దేనికోసం అండి, మనం డెవలప్ కావాలనేది. సో రోమన్ ఐలాండ్ ఫ్రాంచైజీలో మీకు అదర్ బ్రాండ్స్ ఫ్రాంచైజీలో డిఫరెన్స్ ఏంటి అంటే, ఫ్రాంచైజీ అమ్మడం ఎక్కతే అయితే ఫ్రాంచైజీని ఎలా ఆపరేట్ చేయాలి అనేది మేజర్ కన్సర్న్. సో దీనికి మేము ఆఫ్టర్ సేల్స్ స్టాఫ్ ఏదైతే ఉన్నారో అంటే మన ఆపరేషన్ టీమ్ మీకు ప్రతిరోజు కూడా మీ డే టు డే ఆపరేషన్ యాక్టివిటీస్లో హ్యాండ్ హోల్డింగ్ చేసి మీకు ఎడ్యుకేట్ చేయడం, మీ సేల్స్ టీమ్ని సేల్స్ ఎలా చేయాలనేది ట్రైనింగ్ ఇవ్వడం, ప్లస్ న్యూ స్టాక్స్ అప్డేట్ చేయడం, స్టాక్ ఎలా ఫోర్కాస్టింగ్ చేయడం, అండ్ కస్టమర్స్కి మీరు వాళ్ళతో మళ్ళీ మీ ర్యాప్ పెంచుకొని వాళ్ళకి మళ్ళీ రిపీటెడ్ బిజినెస్ ఎలా చేయాలి అనేది ఇవన్నీ కూడా ఎవ్రీడే మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తామండి. సో దీంట్లో వచ్చేసి మీకు మీ టీంతో పాటు మిమ్మల్ని కూడా మేము ఎడ్యుకేట్ చేయడమే మా కన్సర్న్. అండ్ అదర్ బ్రాండ్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే మీకు స్టాక్ మీకు ఇయర్లీ 4 times వస్తున్నాయి. వేరస్ రోమన్ ఐలాండ్లో మీకు 48 times అవైలబుల్ ఉంటుంది, మంత్లీ 4 times చొప్పున. సో మీకు స్టాక్ కూడా మీకు షోరూమ్ ఓపెనింగ్ అప్పుడు మాత్రమే మేము మీకు హెల్ప్ చేస్తాం పికింగ్లో. సెకండ్ మంత్ నుండి మీ షోరూంలో ఏదైతే సేల్స్ జరుగుతున్నాయో అవి మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. విచ్ మీన్స్ మీకు అన్నెసెసరీ స్టాక్ లేకపోతే అన్నెసెసరీ డిజైన్స్ అవన్నీ ఏమి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సపోజ్ మీ ఏరియాలో మీకు షర్ట్స్ బాగా మూవ్ అవుతున్నాయి, రోమన్ ఐలాండ్లో మీకు ఇచ్చే ఆప్షన్ ఏంటంటే మీరు డెవలప్ కావడం. సో దానికోసం మీకు స్టాక్ ఏదైతే మూవ్మెంట్ అవుతుందో అవే మీరు సెలెక్ట్ చేసుకోండి. సార్ రోమన్ ఐలాండ్ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఓకే, రోమన్ ఐలాండ్ ఫ్రాంచైజీ తీసుకోవడానికి మీకు బేసిక్గా కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, ఎనీ లొకేషన్ మీకు 500 to 1000 SFT ప్లేస్ కావాలి గ్రౌండ్ ఫ్లోర్లో, అండ్ సేల్స్ చేయడానికి ఇద్దరు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావాలి, ఒక సీనియర్ ఒక జూనియర్, మినిమం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో. అండ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే మీకు ఒక 20 lakhsలో మీకు 500 SFT షోరూమ్ అనేది రెడీ అవుతుంది. దీని బ్రేకప్ కనుక చూసుకున్నట్లయితే 3,15,000 వచ్చేసి ఫ్రాంచైజీ ఫీజు ఉంటుంది, వన్ టైం ఫ్రాంచైజీ ఫీజు, ఇది ఒకటి నాన్ రిఫండబుల్. అండ్ నెక్స్ట్ ఇంటీరియర్స్కి మీకు ఒక 6 to 7 lakhs అవుతుంది. అండ్ స్టాక్ వచ్చేసి మీకు 8 to 10 lakhs మధ్యలో మీకు షోరూమ్ సైజ్ బేస్ చేసుకొని మీకు ఉంటుంది. సో చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు కదా, పెద్ద డౌట్ ఏంటంటే మా ఇన్వెస్ట్మెంట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎన్ని ఇయర్స్లో వస్తుంది? ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఇప్పుడు మీరు మా ఫ్రాంచైజీస్ కనుక చూసుకున్నట్లయితే more than 80% ఆఫ్ అవర్ ఫ్రాంచైజీస్ ఆర్ ఎర్నింగ్ more than 20 lakhs per annum. సో ఇది నేను చెప్పేది యావరేజ్ అనండి, దీనికంటే ఎక్కువగా సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ కేసు వద్దు. మనకు యావరేజ్గా మనకు ప్రతి సంవత్సరం కూడా మనకు ఎగ్జిస్టింగ్ ఫ్రాంచైజీస్ 15 to 20 lakhs అనేది నెట్ ప్రాఫిట్ సంపాదిస్తున్నారు. సార్ ఇంకొకటి వచ్చేసి చాలామందికి పెద్ద డౌట్ ఏంటంటే, వన్స్ మన రోమన్ ఐలాండ్ అనేది ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత స్టాకు మిగిలిపోతుందండి, కొంచెం డెడ్ స్టాక్ ఉంటుంది, లేదంటే కొత్త బ్రాండ్స్ మీరు మంత్లీ 4 times వస్తాయంటున్నారు కదా, సో మిగిలిపోయిన స్టాక్ని వాళ్ళు ఏం చేయాలి? రిటర్న్ ఏమైనా తీసుకుంటారా? సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మీకు షోరూమ్ ఓపెనింగ్ అప్పుడు మాత్రమే రోమన్ ఐలాండ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మేము మీకు వేర్ హౌస్ నుండి సెలెక్షన్ చేసి ఇస్తాం. సెకండ్ మంత్ నుండి కంప్లీట్గా మీ సేల్స్ని బట్టి మీకు అక్కడ ఏవైతే మీ రీజియన్కి తగ్గట్టుగా, మీ ఆడియన్స్కి తగ్గట్టుగా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ ఉన్నాయో అవి మీరు చూస్ చేసుకోండి. సో దీంట్లో ఏమవుతుందంటే మీకు అన్నెసెసరీ స్టాక్ మీరు ఫిల్లింగ్ చేయరు. రెండోది ఎవ్రీ 6 monthsకి మేము మీకు మీ గ్రాస్ సేల్స్ని బట్టి, అంటే మీరు ఎంతైతే ఇక్కడ రోమన్ ఐలాండ్ వేర్ హౌస్ నుండి పర్చేస్ చేస్తున్నారో ఆ వాల్యూ పైన మీకు 10% చొప్పున మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ ఎలిజిబిలిటీ మీకు ఇయర్లీ 2 times ఉంటుంది. సో ఎవ్రీ 6 months మీకు స్టాక్ రిటర్న్స్ అనేది పాలసీ కూడా మన దగ్గర ఉంది. మెన్స్కి కావాల్సిన ప్రతి ఒక్కటి మన దగ్గర దొరుకుతుందని చెప్పేసి అన్నారు కదా సార్, సో క్లాత్ క్వాలిటీ ఎలా ఉంటుంది? క్లాత్ క్వాలిటీ నేను ఇక్కడ మీకు ఫీల్ చేపిలేను, బట్ నేను మీకు చూపించగలుగుతాను. ప్లీజ్ విజిట్ అవర్ నియరెస్ట్ షోరూమ్స్ అండి. మన ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. మన దగ్గర అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది, మనకు ఓన్ మిల్ ఉంది. సో అక్కడ నుండి మనం మిల్ నుండి తెప్పించుకుంటాం కాబట్టి ఫ్యాబ్రిక్ విషయంలో మీకు ఎలాంటి
డౌట్ మీరు పడాల్సింది లేదు. అండ్ క్వాలిటీ పరంగా మనం బెస్ట్ ప్రోడక్ట్స్ ఇస్తున్నాం కాబట్టి ఇవాళ రోజు ఈ 14 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో 210 స్టోర్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి మనకి. సార్ వన్స్ మన బ్రాండ్ అనేది ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత ఆ ఫ్రాంచైజ్ ఓనర్స్కి ఎన్నాళ్ళు మీరు సర్వీస్ చేస్తారు? చాలా మంచి ప్రశ్న అండి. అండ్ మేము మీకు ఈ ఫ్రాంచైజీ ఏదైతే మీరు తీసుకున్న తర్వాత లైఫ్ లాంగ్ మెంబర్షిప్ అనేది నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. ఈ సర్వీస్ అనేది మీరు కంపెనీతో ఎన్నాళ్ళు అయితే టైప్లో ఉంటారో అన్నాళ్ళు మేము మీకు సర్వీస్ ఇస్తాము. మన దగ్గర ఎగ్జాంపుల్ చెప్పాలంటే 10 ఇయర్స్ ఓల్డ్ క్లయింట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఆ రోజు మేము ఏదైతే మేము ప్రామిస్ చేశామో ఇవాళ కూడా వాళ్ళకి అదే రకంగా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దెర్ ఆర్ నో కమిషన్స్, నో హిడెన్ కాస్ట్, నో రాయల్టీ. సో ఫైనల్గా మనకి రోమన్ ఐలాండ్ గురించి ప్రతి ఒక్కటి చెప్పారు. సో బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే నాకు అనిపించింది దిస్ ఈజ్ ద బెస్ట్ ఆఫర్, బెస్ట్ ఆపర్చునిటీ అని అనిపించింది. సో రోమన్ ఐలాండ్ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి? చాలా సింపుల్ అండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, నేను రిసీవ్ చేసుకుంటాను. నా పేరు సునీల్ కుమార్, ఫ్రాంచైజీ మేనేజర్. 9100106555. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో వీడియో అయితే చూసారు కదా. సో ఎవరైనా సరే కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు కేవలం 20 లక్షలతోటే రోమన్ ఐలాండ్ ఫ్యాషన్ స్టోర్ని అయితే ఫ్రాంచైజ్ గా తీసుకోవచ్చు. సో కేవలం 20 లక్షలతో పూర్తి వివరాలు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.